జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మొక్కులు చెల్లించుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ ఎన్నికల్లో వెమ్లవాడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించినందుకు వెమ్లవాడ రాజన్న సన్నిధిలో తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించిన ఆయన అభిమానులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రముగ్ధులయ్యారు. తనపై చూపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేములవాడ నియోజకవర్గం కతలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ అధ్యక్షులతో సహా పాలకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వీరందరూ కూడా గత ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను గెలుపొందాలని చెప్పని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి వారిని మరి దర్శించుకొని ఆది శ్రీనివాస్ గారు గెలిచి తలనీలాలు సమర్పించుకుంటామని చెప్పినటువంటి మొక్కుని ఈరోజు నెరవేర్చుకున్న సందర్భంగా వీరికి నేను అభినందనలు అందజేస్తూ నాపై చూపుతున్నటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఊరికి వెళ్ళినా అనేక మంది అన్నా మీకోసం ఇక్కడ ఈ దేవాలకి మొక్కు కొట్టుకున్నాం అని చెప్పని నిలువెత్తు బంగారం అని కొబ్బరికాయలు కొట్టడం కానీ, లేకపోతే అమ్మవార్లకు మొక్కు ఉంది మీరు రావాలని చెప్పని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రజలకు అభిమానం. ప్రతి గ్రామంలో ఆడతల్లుతో సహా ఇప్పుడైతే నేను ఆశ్చర్యపోతా ఉన్నా. 21 మంది మొక్కు అయితే నాకు తెలియదు, ఇప్పుడు చెప్పలేరు. ఇప్పుడు ఏకంగా రాజ్యాన్ని దండం పెట్టుకొని మరి రాజ్యానికి తలని సమర్పించుకుని వచ్చి మీరు గెలిస్తే మేము తలని సమర్పించుకుని చెప్పాలంటే వీళ్ళ అభిమానానికి ధన్యవాదాలు. పేరు పేరు వీళ్ళందరూ కూడా అంటే ఇలాంటి నేను అందుకే చాలా సందర్భాలు చెప్పిన, నాకంటూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలం కాదు, అందరం సహచర మిత్రులంగానే మేము ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళపై నమ్మకం ఉంది, వాళ్ళే గెలిపిస్తారని చెప్పని వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈసారి నా గెలుపు తీవ్రంగా శ్రమించినట్టు సహచర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మీ ద్వారా ప్రజానికానికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసు. అందుకే నా విజయాన్ని అదే రోజు ప్రజలకు అంకితం చేసిన, నియోజకవర్గ ప్రజలకే అంకితం చేసిన. ఇది దాని కార్యక్రమం. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు అహర్నిశలు శ్రమించిన కొందరు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చేసిన వాళ్ళు గెలరు అన్న ఒక అపవాదం ఉండే, దాన్ని పోగొట్టాలని రాజరాజేశ్వర స్వామిని ఆ రోజు మేమందరం మొక్కుకున్నాం. ఈ శ్రీనాథుని గెలిపిస్తే మేమందరూ తలనీలాలు సమర్పించి మీకు మొక్కులు చెల్లిస్తామని మొక్కడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి మన్నించి శ్రీనాథుని గెలిపించిండు. అందుకొరకు ఆ మొక్కును ఈరోజు